నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. సో రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి బడుగు బరగాల నాయకుడు, ఆలేరు ఎమ్మెల్యే, ఎప్పుడు జనాల్లో ఉండే ఎమ్మెల్యే, 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నాడు. ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు, జనాల కష్టం చూసి వచ్చిన నాయకుడు. అన్న, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా అన్న, మంత్రి పదం ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా మనకి? ఇక మంత్రి పదం అంటే అధిష్టానం చూసుకుంటుంది. ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించినటువంటి ఆలేరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, గత 9.5 సంవత్సరాలుగా ఆలేరుని అన్ని విధాలు ఆగం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇలా బొందబెట్టిరు. తల్లి సోనియమ్మ రుణం తీసుకోవడం కోసం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలేరులో భారీ మెజార్టీతోటి ఒక బడుగు బలైన వర్గాల అభ్యర్థిగా వాళ్ళకు సేవ చేసే అదృష్టం కల్పించిన కాబట్టి మా ఆలేరు ప్రజలకు సేవ చేసి వాళ్ళ రుణం తీసుకుంటా అని చెప్పి ముందుకు వస్తున్నా. ఏదైతే తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు గడప గడపకు చేరే విధంగా తీసుకెళ్ళి ఆలేరుకి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 30 ఏళ్ళ నుంచి నేను చూస్తూ ఉన్నాను ఆలేరు నియోజకవర్గాన్ని. ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మళ్ళీ ఆ డెవలప్మెంట్ను చేసి మళ్ళీ తిరుగులేని నాయకుడిగా మీరు ఎదుగుతారని అనుకోవచ్చా? సరే, ఏ నాయకుడైనా ఏదైనా ప్రజల మన్ననలు పొందాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజల సేవ లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి ఏ పదవి లేనప్పుడే ప్రజలకు సేవ చేసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలేరుని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా, ఆలేరుకి సంబంధించినటువంటి అభివృద్ధిలో ముందుంటామని చెప్పి ఆలేరు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి చేస్తున్నాం. మంత్రి పదవుల్లో మీ పేరు కూడా వినబడతా ఉంది. అది ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేసే అవకాశం ఉందంటారు? ఇక అది అధిష్టానం చూసుకుంటే, ఎందుకంటే గొల్లకుర్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరే వ్యక్తిగా గెలిచిన కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తానని ఆశిస్తున్నా. 18% ఉన్నటువంటి గొల్లకుర్మలకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుంది మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్తారు. సో ఎలక్షన్స్కి ముందు రోజు మీ పైన కొంచెం ఆరోపణలు వచ్చినాయన్న, అవి ఎట్లా చూస్తారు మీరు? ఇక వాళ్ళు ఓడిపోతున్నాం తెలిసి వాళ్ళు ఆరోపణలు చేస్తారు కాబట్టి ఆరోపణలు మేము పట్టించుకోము. ఏది చేసినా అది మా మంచి కోసమే చేసి వాళ్ళు. ఎందుకంటే మా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి మేము గత 6 నెలల నుంచి కూడా చెప్తున్నాం. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిపోతుంది, అది కూడా భారీ మెజార్టీతో ఎగిరిపోతుందని చెప్పినాం. వాళ్ళు అది జీర్ణించుకోలేక కొంత దుష్ప్రచారం చేసి అది చేయడం వల్ల వాళ్ళే డ్యామేజ్ తప్ప ఇలా ప్రజలు విశ్వసించారు, ప్రజలకు నమ్మకం కలిగింది. ఏ పదవిలో సేవ చేస్తున్నాడు, ఇంకా పదవి ఇస్తే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో సేవ చేస్తాడనే ఉద్దేశంతో ఆలేరు ప్రజలు భారీ మెజార్టీ 50,000 మెజార్టీ అంటే అది మామూలు మెజార్టీ కాదు. కాబట్టి ఇలా ఆలేరు ప్రజలకు సేవ చేసి అదృష్టం కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఆలేరు ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉంటూ ఇట్లా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు 24 గంటలు కూడా ప్రజలకు సేవ చేశారు. అదే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. సేమ్ అలాగే ప్రతిపక్షంలో ఎలాగైతే ఉన్నారో ప్రజల పక్షాన ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ప్రజలతో 24 గంటలు మమేకమై ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచినంత వరకు ఒకలా ఉంటారు, గెలిచిన తర్వాత ఒకలా ఉంటారు. ఎట్లా చూడొచ్చు అన్న దీన్ని? మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసినాం. అధికారం లేనప్పుడు మేము వ్యక్తిగతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం సేవలు చేసాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక ఆలేరు ఎమ్మెల్యేగా ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి గతం కంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో మా ఫౌండేషన్ సేవలు అందిస్తాం. ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థికంగా కానీ, ఇక్కడ రాజకీయంగా కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో చేస్తాం. కాబట్టి గతం కంటే ఎక్కువ ఆలేరు మీద దృష్టి పెట్టి ప్రతి కుటుంబానికి, ప్రతి కమ్యూనిటీకి అండగా ఉండి వాళ్ళ సమస్యల పట్ల స్పందించి ఇక్కడ మా నాయకత్వానికి కానీ, మన ముఖ్యమంత్రి కానీ, మాకు ఉన్నటువంటి సంబంధిత శాఖలకు కూడా అన్ని విధాల సహకారంతో ఆలేరుని అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ.